ఒక జాతి రెండు రాష్ట్రాలు అన్ని రెండు ముఖ్యమంత్రులు ఇద్దరు ఒక్కో శాఖకు మంత్రి పదవులు రెండు ప్రతిదీ డబుల్ ఉద్యోగాలు కూడా రెండవుతాయి. మళ్లీ ఇలాంటి డబుల్ ధమాకా రాదని అనుకున్నారు. కానీ కలలు కలలైపోతున్నాయి. ఇదిగో అదుగో అంటూ నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరుగుతూనే ఉంది. రాష్ట్రం ఏర్పడితే 1,00,000 ఉద్యోగాలన్నారు. కానీ అవన్నీ ఎండమావులే అవుతున్నాయి. కంటి ముందు ఒక్క ఉద్యోగమూ కనిపించటం లేదని వాపోతున్నారు నిరుద్యోగులు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతున్న ఫలితం శూన్యం. ఇప్పటికే కోచింగ్ సెంటర్లలో కోచింగ్ పూర్తయింది. తీసుకున్న కోచింగ్ ఎక్కడ జ్ఞాపకాల పొరల నుంచి చెరిగిపోతుందోనన్న కలవరం. దీంతో చదివిందే చదువుతూ తమ జ్ఞాపక శక్తికే అగ్ని పరీక్ష పెడుతూ ఎవరికి వాళ్లు సెల్ఫ్ కోచింగ్లో మునిగిపోతున్నారు. బయటి ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు పుస్తకాల్లో దూరిపోతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నిరుద్యోగుల తిప్పలు చూడండి. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు కదా అని క్షణం వేస్ట్ చేయకుండా చదివేస్తున్నారు. క్యాంపస్లో లైబ్రరీలో స్థలం లేకపోవడంతో ఎక్కడంటే అక్కడ చెట్ల కింద చేమల కింద పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. క్యాంపస్లో గుడి ఉంటే దాన్ని వదిలిపెట్టక అక్కడ దీక్షగా చదివేస్తున్నారు. ఎక్కడ చదువుకునేందుకు స్థలం అనువుగా ఉంటే అక్కడ కూర్చుని పోటీ పరీక్షల కోసం సమాయత్తమవుతున్నారు. ఎక్కడ పుస్తకం పక్కన పెడితే నేర్చుకున్నది మర్చిపోతామో అన్న భయం కొద్దీ ప్రిపేర్ అవుతున్నారు. కొత్త రాష్ట్రం వస్తే ఉద్యోగాల పంట పండుతుందని, చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరుకుతాయని ఉద్యమాలు చేశారు. సరే, భవిష్యత్తు బంగారుమయమవుతుంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు కాబట్టి లాఠీ దెబ్బలకు కూడా వెరవకుండా తెగించి పోరాడారు. ఉద్యమ సమయంలో ప్రభుత్వం కూడా ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేయనూ లేదు. ఎట్టకేలకు తెలంగాణకు జై కొట్టినందుకు రాష్ట్రమైతే వచ్చింది. దీంతో కోటి ఆశలతో ఉద్యోగాలు దొరకబట్టేందుకు శక్తివంచన లేకుండా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. టీపీపీఎస్సీ నోటిఫికేషన్స్ వెలువడటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. టీపీపీఎస్సీతో సంబంధం లేని ఉద్యోగాల నోటిఫికేషన్ అయినా విడుదలవుతుందేమోనని కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తుంటే అదీ లేదు. మేబీ చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ఇంత సీరియస్నెస్ అనేది 6 months వరకు పోవచ్చు, ఉండకపోవచ్చు. సో బెటర్ ఏంటంటే ఒక 2 monthsలో కానీ ఇంకో 2 monthsలో నోటిఫికేషన్ వేశారనుకోండి, చదువుతారు, రాస్తారు. మేబీ అది మిస్ అయింది అనుకో, నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ ట్రై చేస్తుంటారు. అలాగా వీళ్ళు ఏమంటున్నారు, అన్ని 6 monthsలో ఒకేసారి ఇస్తూ అంటున్నారు. అది మేబీ రాంగ్ అయి ఉండొచ్చు. సో బెటర్ కొంచెం మీడియా కానీ ఇంకెవరైనా నోటిఫికేషన్ తొందరగా వేసేటట్టు వేస్తే బెటర్ అని నా ఫీలింగ్. నా ఉద్దేశమే కాదు, ఇక్కడ ఉన్న స్టూడెంట్ అందరి ఉద్దేశం ప్రకారం ఏంటంటే సిలబస్ మారితే 10% 15% మారితే బెటర్గా ఉంటుంది. ఆల్రెడీ 1.5 year నుంచి 2 years నుంచి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం. సో మాకు కొద్దిగా లాస్ వస్తుంది. అదే సిలబస్ కింద మార్చి ఒక 6 months టైం ఇచ్చినా మాకు లాస్. సిలబస్ మార్చితే పక్కా రూల్స్ ప్రకారం 6 months టైం కావాలి, దానికి మేము అప్రోచ్ కావాలండి. సో అందుకని సిలబస్ ఎంత తక్కువ మార్చితే అంత బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా టీపీపీఎస్సీ నోటిఫికేషన్లు, ఆ పరీక్షలే మెయిన్. కాస్త లేట్ అయినా టీపీపీఎస్సీ కొట్టాలనుకునే వారికి మరో ఇబ్బంది ఎదురవుతోంది. ఇప్పటి వరకు పాత సిలబస్ ప్రకారమే ప్రిపేర్ అవుతున్నారు. టీపీపీఎస్సీ ఇప్పుడు సిలబస్ మార్చేందుకు సిద్ధపడుతోంది. ఒకవేళ అదే జరిగితే ఇప్పటి వరకు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇప్పటికిప్పుడు మారిన సిలబస్ మళ్లీ తలకెక్కించుకోవాలంటే ఉన్నమతి పోవడం ఖాయమనే ఆందోళన. ఇప్పటికే చదివేస్తే ఉన్నమతి పోయిందన్న చందంగా ఉంటే ఈ సిలబస్ చేంజ్ ఏంటంటూ డైలమాలో పడిపోతున్నారు. అందుకే ఒకవేళ సిలబస్ చేంజ్ చేయాల్సిందేననుకుంటే వచ్చేసరికి చెయ్యండి, ఈసారికి ఇలా వదిలేయండి అని ప్రాధేయపడుతున్నారు పాపం నిరుద్యోగ యువకులు. మాలో ప్రతి ఒక్కరికి ఇంకా నోటిఫికేషన్స్ వస్తాయి త్వరలో, కంపల్సరీ ఏదో ఒక జాబ్ రకంగా ప్రిపేర్ అవుతామని చెప్పి మేము ఈ లైబ్రరీ ఉస్మానియా ప్రతి ఒక్క చోట విద్యార్థులు ఎంతో కలలు కంటున్నారు. సిలబస్ మారుస్తాను కంపల్సరీగా ప్రభుత్వము టీపీఎస్సీ కనుక డిసైడ్ అయితే మాటికి గత 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వారికి అన్యాయం చేయకుండా కొద్ది మార్పులతో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొద్ది టాపిక్ని తీసివేస్తూ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొద్ది టాపిక్లు ఇంక్లూడ్ చేస్తూ కొన్ని మార్పులు చేర్పులతో ప్రకటించాలి. అంతే తప్ప భారీ మార్పులు చేర్పులతో మొత్తం ప్యాటర్నే మారుస్తా అంటే గత 2-3 సంవత్సరాలుగా మేము ఎన్నో కష్ట నష్టాల కోరుస్తూ ప్రిపేర్ అవుతున్నాము. మా అంత శ్రమ అంతా వృధా అవకాశం ఉంది. క్యాంపస్లో ఉండి చదువుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. బయటుండి నానా బాధలు అనుభవిస్తున్నారు. తిండి తిప్పలకు
పుస్తకాలు ఇతర మెటీరియల్ కోసం ఫ్రెండ్స్ మీద ఆధారపడుతున్నారు. కొందరైతే బయట రూమ్స్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నారు.